హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభాను వ్లాగ్స్. తిరుమల శనివారాలు స్టార్ట్ అయినాయి కదండి. ఒక్క వారం అన్న పూజ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఉదయాన్నే లేచేసి ఇల్లు వాకిళ్ళు అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవి వేసేసుకున్నానండి. గడపలు ఆల్రెడీ శుక్రవారం రోజే పూజ చేసుకున్నాను. ప్రతి శుక్రవారం రోజు లేదా గురువారమే నేను గడపలు అవి ఎప్పుడు పూజ చేసి పెట్టుకుంటానండి. ఇంక ఇల్లు వాకిళ్ళు క్లీన్ చేసుకొని స్నానం అయితే చేసేసి వచ్చానండి. వంట కూడా చేసేయాలి. ఒక పక్క మా వారు క్యారేజ్ తీసుకెళ్తారు, ఒక పక్క పూజ చేసుకోవాలి. మళ్ళీ నేను న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాలి కదా 8:30 కల్లా అని చెప్పేసి ఇంకా ఒక పక్క స్టవ్ పైన అన్నం పప్పు వేసేసి అవి అవుతూ ఉంటే మరో పక్క దేవుడికి సంబంధించేసి పిండి ప్రమిదలు, పానకం, వడపప్పు ఇవైతే రెడీ చేసుకుంటున్నాను నేను. వంట అయితే అయిపోయిందండి. సగ్గుబియ్యం జావ కూడా చేసేసాను. ఇంక వంట అంతా పప్పు తాలింపు వేసేసి పాలు అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకున్నానండి. పిండి ప్రమిదలు వెలిగించేసి కొంచెం సేమియా పాయసంలాగా చేసి పెట్టి ప్రసాదం, పానకం, వడపప్పు, సలిమిడి, ఇంకా అలాగే పండ్లేమో ద్రాక్ష పళ్ళను అరటిపళ్ళు తెచ్చిచ్చారు మా వారు. ఇంకా అవైతే ప్రసాదంగా నివేదించానండి. నేను చక్కగా స్వామివారికి అయితే 108 కర్పూరం బిళ్ళలతో అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. కొంచెం తులసి దళాలు కూడా సమర్పించుకున్నాను. ఇంకా తులసి అమ్మవారి దగ్గర వచ్చేసి శుక్రవారం, శనివారం ఖచ్చితంగా పూజ అయితే చేస్తానండి. అది దీపం పెట్టుకుంటాను. విడప్పుడు కుదిరినా కుదరపోయినా శుక్రవారం, శనివారం కంపల్సరీగా పెట్టుకుంటాను. అమ్మవారిని కూడా చక్కగా పూజించేసి అక్కడ కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఈ కర్పూరం బిళ్ళలు మనం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగిస్తే మంచిదంటండి.